నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సృష్టి స్థితి లయాత్మక సర్వ జగత్తుని నిర్వహించే మహాశక్తిని జగన్మాతృ భావనతో ఆరాధించే భవ్య సంప్రదాయం మనది. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, సూర్య చంద్రులతో సహా సకల దేవతలు అర్చించే దైవం జగన్మాత. సర్వవ్యాపకమైన ఆ మహాశక్తిని నిర్గుణ నిరాకార, సగుణ నిరాకార స్వరూపాలుగా వివిధ సంప్రదాయాల్లో ఆరాధిస్తున్నాం. జగదంబారాధనలో శ్రీ లలితా త్రిపుర సుందరి ఉపాసన ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. శుద్ధ సాత్విక స్వరూపిణిగా వెలిగే లలితాంబికాదేవి ఆరాధన సకల ఐశ్వర్యదాయకం. విశేష ఫలితాల్ని వసిగే లలితా త్రిపుర సుందరి అర్చావతారమూర్తిగా నెలకొన్న దివ్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వెలసిల్లుతోంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక అంటూ కీర్తించే లలితా త్రిపుర సుందరి శ్రీచక్ర అధిష్టాన శక్తి, పంచదశాక్షరి మహామంత్రాధిదేవత, షోడశ మహావిద్యలకు అధిదైవం. అలాంటి లలితా త్రిపుర సుందరి దర్శనం, ఆరాధనం యోగ సాధనకు, జ్ఞాన విచారణకు మూలహేతువు అవుతుంది. అలాంటి లలితా త్రిపుర సుందరీదేవి అర్చావతారమూర్తిగా జంగారెడ్డిగూడెం పట్టణంలో అలరారుతోంది. 2006వ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మితమై అమ్మవారి భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అంటూ కీర్తించే లలిత త్రిపుర సుందరి శ్రీచక్ర అధిష్టాన శక్తి, పంచదశాక్షరీ మహామంత్రాధిదేవత, షోడశ మహావిద్యలకు అధిదైవం. అలాంటి లలిత త్రిపుర సుందరీదేవి దర్శనం, ఆరాధనం యోగ సాధనకు, జ్ఞాన విచారణకు మూలహేతువు అవుతుంది. అలాంటి లలిత త్రిపుర సుందరీదేవి అర్చావతారమూర్తిగా జంగారెడ్డిగూడెం పట్టణంలో అలరారుతోంది. 2006 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మితమై అమ్మవారి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అపార కరుణకు మారుపేరు అమ్మ. భక్తి, ప్రేమ ఎక్కడుంటాయో అమ్మ అక్కడే ఉంటుంది. అలాంటి అమ్మ లలిత త్రిపుర సుందరీ దేవిగా కొలువు తీరిన ఈ ఆలయం మాతృశక్తిధామంగా వర్ధిల్లుతోంది. జంగారెడ్డిగూడెం సుబ్బమ్మపేట మార్గంలో ఉన్న శ్రీచక్ర సహిత లలితా త్రిపుర సుందరీదేవి ఆలయానికి 2004 సంవత్సరంలో శంకుస్థాపన నిర్వహించారు. 2006 సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి నాడు అమ్మవారి మూల విరాట్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. గత 8 సంవత్సరాలుగా ఈ ఆలయం అమ్మవారి భక్తుల పాలిట కల్పతరువై వెలుగొందుతోంది. ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడే ఆలయం ప్రతినిత్యం భక్తులతో ఎంతో సందడిగా ఉంటుంది.
దత్తాత్రేయంలో రెండవ శక్తిగా లలితా త్రిపుర సుందరిని ఆరాధిస్తారు. శ్రీచక్ర సంచారిణిగా, శ్రీమన్నగర నాయికగా, మణిద్వీప నివాసినిగా అమ్మవారు పూజలందుకుంటోంది. అపురూప లావణ్యంతో ప్రకాశిస్తూ చేతిలో చెరకుగడను ధరించి సింహవాహినిగా జగన్మాత దర్శనమిస్తుంది. దివ్యాలంకృతంగా వెలిగే రాజరాజార్చిత మాతను భక్తులు తన్మయపూరితంగా దర్శించుకొని అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతారు. రాజరాజార్చిత రాజ్ఞి రమ్యా రాజీవలోచన రంజనీ రమణీరస్య రణత్కింకిణి మేఖల అంటూ లలిత సహస్రనామ స్తోత్రం అమ్మ వైభవాన్ని కీర్తించింది. సింహవాహినిగా అమ్మ సర్వాలంకృతంగా దర్శనమిస్తుంది. ఘోరమైన దారిద్ర్య బాధల నుంచి విముక్తి కలిగించి మనకు మహదైశ్వర్యాన్ని ప్రసాదించే తల్లి శ్రీ లలితాంబిక. లలితా సహస్రనామ స్తోత్రంలో వర్ణించినట్టుగా సచామర రమావాణి విరాజిత అన్నట్టుగా లక్ష్మీదేవి, సరస్వతీదేవి అటూ ఇటూ నిల్చుని లలితా పరాభట్టారికను వింజామరలతో వీస్తున్నట్టుగా అమ్మ ప్రకటనలోని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ఆలయంలో పరివార దేవతలకు సంబంధించిన ఉపాలయాలు ఉన్నాయి. నిత్యానందకరి, వరాభయకరి, సౌందర్య రత్నాకరి అయిన లలితా త్రిపుర సుందరి సమక్షంలో ఉన్న ఉపాలయాల్ని భక్తులు సందర్శించుకుంటారు. శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ఆలయ లోగిలిలో శ్రీ కామేశ్వర స్వామి వారి సన్నిధి ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. అలాగే పంచఫణియుక్తంగా స్వామి దర్శనమిస్తాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి సకల కవచయుక్తంగా దర్శనమిస్తారు. శాంతాకారుడు, భుజగశయనుడు, పద్మనాభుడు, విశ్వాకారుడు అయిన నారాయణస్వామి లక్ష్మీ సమేతంగా ఈ ఆలయంలో అర్చామూర్తిగా దర్శనమిస్తాడు. క్షిప్రప్రసాది అనగా వేడుకున్న వెంటనే వరాల్ని అందించే పంచముఖ ఆంజనేయ స్వామి ఈ ఆలయంలోని ప్రత్యేక మందిరంలో నెలకొని ఉంటాడు. గరుత్మంతుడు, హయగ్రీవుడు, నరసింహుడు, వరాహమూర్తి, ఆంజనేయుల సమ్మిళిత రూపమే పంచముఖ ఆంజనేయ స్వరూపం. సకల గ్రహదోషాలు, సమస్త వాస్తుపరమైన దోషాల నివారణకు పంచముఖ ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా ఆరాధన చేస్తారు. ఈ ఆలయంలో ధ్వజస్తంభ సమక్షంలో ఉమాపుత్రుడైన సాక్షి గణపతి దర్శనమిస్తాడు. ఈ ఆలయ లోగిలిలో జగద్గురువు ఆదిశంకరాచార్యుల దివ్య సన్నిధి, అభయాంజనేయ స్వామి వారి సన్నిధి నెలకొని ఉంటాయి. జంగారెడ్డిగూడెంలోని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ఆలయం నిత్య నైమిత్తిక పూజాధికాలు, ఉత్సవాలతో కళకళ్లాడుతోంది. శుద్ధ సత్య స్వరూపిణిగా, నిత్యామ్నాయ సపరివార దేవతగా, మహాకామేశ్వర మాంగళ్య గౌరిగా అమ్మవారిని భక్తులు ఆరాధన చేస్తారు.
శ్రీ చక్రార్చనకు ఈ ఆలయంలో విశేష ప్రాధాన్యం ఉంది. చిద్రూపీ పరదేవత భగవతి శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవికి ఈ ఆలయంలో ఆరాధనా పరంపర కడు విశేషంగా కొనసాగుతుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేష కుంకుమార్చన, పంచామృతాభిషేకాన్ని నిర్వహిస్తారు. ప్రతినిత్యం శ్రీచక్రానికి కుంకుమార్చనను భక్తులు నిర్వహించుకుంటారు. ఈ ఆలయంలో మహిళా భక్తుల చేత ఆలయ ప్రధాన నిర్వాహకులైన ఆచార్య స్వాములు లలితా సహస్రనామ పారాయణను నిర్వహిస్తారు. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూతా దేవ కార్య సముద్యతా ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్వితా రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా మనోరూపేక్షు కోదండ. ప్రతి నెల పౌర్ణమి నాడు చండీ హోమ, లలితా సహస్రనామ సహిత కుంకుమార్చనలు కొనసాగుతాయి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ బహుళ పాడ్యమి నాడు అమ్మవారి ఆలయ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆశ్వయుజ మాసంలో విశేషంగా దేవీ నవరాత్రులు కొనసాగుతాయి. అమ్మవారిని వివిధ రూపాలలో శరన్నవరాత్రుల సందర్భంగా అలంకరిస్తారు. చైత్రమాసంలో వసంత నవరాత్రుల్ని వైభవంగా నిర్వహిస్తారు. మహాకామేశ్వర సహితంగా శ్రీచక్రయుక్త శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి దర్శనం భక్తులకు భవభయ విమోచనను కలిగిస్తుంది. కదంబ మంజరి క్లుప్త కర్ణ పూర్ణ మనోహర తాటంక యుగడీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూ నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారిరదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైరేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తనీ నాభ్యాలవాల రోమాణి లతా ఫలకృచద్వయీ లక్షరోమలతాధారతా సముజ్ఞేయ మధ్యమా స్తనభారగణన్మధ్య పట్టబంధవళిత్రయ అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్పత్కటీతటీ రత్నకింకిణికారమ్య రసనాదామభూషిత కామేశ జ్ఞాత సౌభాగ్యమార్ధవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగిక. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుండి వేగివాడ, తడికలపూడికల మీదుగా రోడ్డు మార్గాన జంగారెడ్డిగూడెం శ్రీ లలితా త్రిపుర సుందరి ఆలయానికి చేరుకుంటారు. ఆది పరాశక్తి శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి జగత్తును తన చిరునగవుతో పరిపాలిస్తోంది. పరమశాంత రూపంతో అమ్మ ప్రకటితమవుతుంది. చెరకుగడను చేతబూని తన భక్తులకు జీవన మాధుర్యాన్ని అందిస్తుంది. అభయహస్తంతో అభయానందాల్ని జంటగా అందిస్తుంది. సమస్త ప్రకృతి రూపిణి అయిన అమ్మ జ్ఞానానంద సంధాయిని, నిత్య చైతన్య నిజరూపిణి. ఆ అమ్మ అనుగ్రహాన్ని సదా ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.